ఆ నేలా రా లోపలికి రా. అందంగా ఉన్నావు. 2 గంటలకోసారి ఈ మాత్రలు ఇవ్వండి. నేను వెళ్ళాలి. ఫుల్ నైట్ ఉంటామని చెప్పాడు. 10 నిమిషాలు వచ్చేస్తాను. ఏమండి లేండి, ఈ మాత్ర వేసుకోండి. ఇదిగోండి, పడుకోండి పడుకోండి. చెప్పినట్టుగానే వచ్చావే. ఇంకొకటి పెళ్ళాంతో సుఖమే సుఖం. పొరుగింటి రుచి మరిగినోడికి ఇంటి భోజనం అస్సలు రుచించదు. టికెట్ తీసుకోవా. ఎదవ సచ్చినోడు. నువ్వు ముందుకు రామా. మై గాడ్, ఈ టార్చర్ భరించలేకున్నాను. వచ్చే స్టాప్లో దిగుతున్నాను. ఆ లోపల ఎంత నొక్కాలనుకుంటే నొక్కుకో. పర్వాలేదు, చెప్పించి కొట్టినట్టు సమాధానం చెప్పింది. హలో, వాడిని డీసెంట్గా హ్యాండిల్ చేశారు. నేను అది బాగా నచ్చారు. ఏంటి అక్కడే నిలబడ్డావు? వచ్చి కూర్చో. సందేహించక్కర్లేదు, ధైర్యంగా కూర్చో. రా, వచ్చి నా పక్కనే కూర్చో. రా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? పేషెంటే కూర్చోవాలనే చట్టం ఏమైనా ఉందా? కూర్చో. ఇంకా కాస్త దగ్గరగా. మన మధ్య దాపరికాయలే ఉన్నాయి. ఏది రిపోర్ట్ ఇవ్వు. క్రిటికల్ కండిషన్. చాలా స్కాన్స్ తీయాలే. ఓరి నాయనో, ఎన్ని డిసీజెస్ ఉన్నాయో. వీటన్నిటికీ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంది. అయినా నువ్వేం దిగులు పడకు, నేను నీకు సహాయం చేస్తాను. దానికి బదులుగా నువ్వు నాకు సహాయం చేయాలి. సహాయమా? ఇంతకు ముందే ఒక అతను వచ్చి వెళ్ళాడే, తన వంతు సహాయం తను నాకు చేశాడు. నీ నుంచి ఏం సహాయం ఆశిస్తాను? అర్థం కాలేదా?
సరైన సమయంలో ట్రీట్మెంట్ చేస్తేనే పేషెంట్ బతుకుతాడు. అర్థమైంది కదా? ఎక్కువగా ఆలోచించకు, సరే అని చెప్పు. నువ్వు కూడా అలాంటోడివేనా? అర్థం చేసుకున్నారు. కానీ ఈ విషయం నా ఫ్రెండ్ భానుకు తెలియకూడదు. ఎందుకంటే నన్ను చెడ్డవాడు అనుకుంటాడు కదా. మగాళ్ళలో నువ్వు మాత్రమే మంచోడివా? వెరీ గుడ్. ఆపరేషన్ సంగతి వాళ్ళు చూసుకుంటారు, నువ్వు నన్ను చూసుకుంటే చాలు. ప్లీజ్. హాయ్ గణేష్, అయిపోయిందా? అయ్యింది. మీ వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారు. డాక్టర్ గారు ఏమన్నారు? 10 రోజుల్లో లేచి నడుస్తారన్నారు. చూడండి. చాలా థ్యాంక్స్ రా, ఏమీ ఆశించకుండా నువ్వు ఇంత పెద్ద సాయం చేశావు. ఊరుకోరా, ఒకరికొకరు సహాయం అన్నీ నీకోసమే చేశాను. సరే, నా కోసం ఒక లేడీ వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళి ఆవిడ సంగతి చూస్తాను. తర్వాత ఈ వీళ్ళగా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని నా దగ్గరికి పంపించు. తప్పకుండా నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ రా. స్త్రీలకు సేవ చేయడంలో నాకు సంతృప్తి. రాంప్రసాద్ ఎలా ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంది? మీరేం దిగులు పడకండి, ఇంకా 10 రోజుల్లో మీరు సూపర్ గా లేచి నడుస్తారు. అయ్యా, మీరు మాకు దేవుడయ్యా. మన మనుషుల చేతిలో ఏమీ లేదు రాంప్రసాద్, అంతా దేవుడే. మీ కృతజ్ఞతని ఆ భగవంతుడికి చెప్పండి. నీలా, చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను చూసుకుంటాను. రూమ్ క్లీన్ చేయాలి, మీరు కాస్త బయటికి వెళ్ళండి. అన్నట్టు నీలా, వైజాగ్లో కొత్తగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. మీకేమైనా సాయం కావాలంటే నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు డబ్బులు ఏమైనా కావాలా? వద్దు. ఇంతవరకు మీరు నాకు చేసిన సహాయాన్ని నేను బ్రతికున్నంత వరకు మర్చిపోలేను. క్షమించండి, మీ ప్రేమను నేను చంపేశాను. నన్ను కూడా క్షమించండి. మీకు పెళ్ళైన విషయం నాకు తెలియదు. దేవుడు రాసిన తలరాతని ఎవరు మార్చలేరు. ఏదో ఒక ఆశ ఇప్పుడు స్నేహంగా మారింది. నీలా, నేను ఇక బయలుదేరుతాను. ఏంటి పాండు, మొహానికి లైట్ కొడుతుంది? అది వాళ్ళ వృత్తి. వృత్తా? 3000 చూపిస్తోందేంటి? అది రేటు. రే దిగరా, నీ పవిత్ర ప్రేమ తెలుస్తుంది. చూసావా, నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఎక్కడ నిలబడిందో? రేట్ ఎక్కువ కాదు, 300. కులం అడిగావుగా, కులం గిలం పట్టించుకోరు, ఏ కులమైనా ఓకే. ఏమిట్రా షాక్ అయ్యావు? హైవే ఐటమ్ రా. రా రే, ఈరోజు నీ ప్రేమ ఏంటో తేల్చేద్దాం. నీలా, తీసుకెళ్ళు. అన్నా, మీరు తేల్చుకునేలోగా నేను చిలకొరటి వేసుకున్నా. రే వీడొకడు. నీలా, అబ్బాయి కొత్త, నిన్ను లవ్ చేస్తున్నాడంట. తీసుకెళ్ళి లైన్లో పెట్టి పంపించు. వెళ్ళు, తీసుకెళ్ళు. పద వెళ్దాం. వాను, ముందు డబ్బులు ఇవ్వరా, ఇది లైన్లో పెడుతుందిలే. నేనెవరిని లైన్లో పెట్టను? ఎక్కడ కాకినాడ అమ్మాయి మంజులా? అలాగా, థ్యాంక్స్ అన్నా. కూర్చో.
జాకెట్ విప్పనా లేక నువ్వే విప్పుతావా? కొంతమంది కస్టమర్లకు జాకెట్ వాళ్ళే విప్పడం ఇష్టం. మరి నువ్వెలా? వద్దు. ఏంటి వద్దా? వద్దు. నేను నచ్చలేదా? ఆశపడే కదా వచ్చావు. ఇదేం వద్దు. ఇదిగో తీసుకో. పర్వాలేదు, నువ్వే ఉంచుకో. నీతో పడుకోవడానికే డబ్బులు తీసుకున్నాను, ఊరికే కాదు. నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్నే ఇది. నువ్వేం కొత్తగా అడగలేదు. ఎందుకు వచ్చాడో తెలియకుండా ప్రశ్నలు అడుగుతున్నాడు. పాండు, నువ్వు వద్దని చెప్పడం న్యాయమేరా. కొంచెం పొయ్యిరానా రే, నువ్వు మత్తులో మాట్లాడలేదు, కావాలనే మాట్లాడావు కదా, అందుకేరా నేను దూరంగా ఉంచేది. రే బాను, ఆ నీలా దగ్గరికి వెళ్ళావుగా, ఎలా ఉంది? సూపర్గా ఉంది కదా. ఏంటలా చూస్తున్నాడు? ఏం జరగలేదనుకుంటా. అల్లుడు, ఆ అమ్మాయి నీకు తగిన అమ్మాయి కాదురా, నువ్వు ఆ పిల్లని మర్చిపో. బాను, ఒక్కోసారి లెక్క తప్పైపోతుందిరా. ఆమెను మర్చిపోవడానికి ఒక మందు చెప్పనా? మాట్లాడకుండా తన దగ్గరికి వెళ్ళి పడుకొని మ్యాటర్ ముగించాయి. అప్పుడు లవ్ని మర్చిపోతావు, నువ్వు బాగుపడతావు. రే, నీలా శరీరానికి ఆశపడేవాడిని కాదు నేను. నాకు మనసు ముఖ్యం. అది నీకెక్కడ అర్థమవుతుంది? రే అల్లుడు, అల్లుడు, రే ఆ సిగరెట్ ఇవ్వు. వాడు కొట్టెళ్తుంటే చూస్తూ కూర్చున్నా. చెప్పుతో కొట్టేది సంతోషించు. వాడు నేను కొట్టుండాల్సిందే. కళ్ళకి ఎక్కువగా రేకు మంటెడతాయి, కళ్ళకి తగలకుండా రాసుకో. ఏం చేసేది, ఇదే ఫ్రీగా దొరుకుతుంది. ఇది వేసుకున్నా మంట పుడుతుంది. సినిమాకి వెళ్దామా? దాను అక్క, ఓ సంచి మార్కెట్ కి వెళ్ళాలి. నా సంచి పాతైపోయింది, ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? ఏంటక్క జోకులా? ఏంటి పగలే తయారవుతున్నారు? ఏంటి పగలే డ్యూటీయా? అవును, పార్టీకి పెదాలు ఎర్రగా ఉండాలట, అప్పుడే మూడొస్తుందంట. అందుకే ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తారుగా. మన పరిస్థితికి లిప్స్టిక్లు కొనుక్కోగలవా? అందుకే ఈ సిగరెట్ అట్ట మీద ఉండే రంగుని రుద్దుకుంటున్నాను. అందరూ ఇక్కడే ఉన్నారు, అందరి దగ్గర కమిషన్ కొట్టేద్దాం. ఏ ధనం, నీ పార్టీ రెడీగా ఉన్నారు, బయలుదేరు. బయలుదేరాను భరణి. చూడు, తీసుకున్న డబ్బులు సగం నాకు వచ్చేయాలా. ఏంటి అర్థమైందా? ఎందుకు? వాడు నన్ను గిల్లుకుంటున్నాడు, నేను డబ్బులు తీసుకుంటున్నాను. నేనెందుకు నీకు సగం డబ్బులు ఇవ్వాలి? బాగా అడగ. కోళ్ళు అమ్మడం నుండి ఒళ్ళు అమ్మడం వరకు అన్నిటికీ బ్రోకర్ కావాలమ్మా. నాకు రావాల్సింది రాలేదనుకో, ఆ తర్వాత ఈ వృత్తి చేయలేరు. ఏం చేస్తావు? ఏం చేస్తానా? అందరికి ఏడున్నర పుకారు పుట్టించి మీ దుకాణాన్ని ముగించేస్తా. డబ్బుతో బతుకుతూ మా గురించి చులకనగా మాట్లాడతావా? అమ్మా, డబ్బులొద్దు కానీ ఉడుం పట్టొద్దులే. ఇక నేను దేనికి పనికిరానే. కాపాడాలరా. ఏమండి ఇప్పుడు అవ్వట్లేదండి. నువ్వు వెళ్ళు. మీరు రండి. నేనా? ఏ ఆదొద్దా? లేదు, తనొద్దు. ఏంటే నన్ను పిలుస్తున్నాడు?
నువ్వెప్పుడు తన కోసమే వస్తుంటావు. ఈ రోజేంటి నా మీద ఆశపడొచ్చావు? ఏంటయ్యా దిక్కులు చూస్తున్నావు? ఏదో ఒకటి మాట్లాడు. చూపులతోనే కొరుక్కు తింటూ ఉంటారు. నువ్వేమో ఇంత దూరం వచ్చి సైలెంట్ గా కూర్చున్నావు. అది కాదండి, నేను శాకాహారి. పితికితేనే గేదె పాలు వస్తాయి, అంతా శాకాహారమే. మంచి మనిషి కూడా ఒంటరిగా ఉంటే మృగంలాగా మారిపోతాడయ్యా. ఇదిగోండి, తీసుకోండి. వద్దు, నువ్వే ఉంచుకోవయ్యా. పడుకోకుండా నేను డబ్బు తీసుకోను. ఆ అమ్మాయి ఎందుకు ఈ వృత్తికొచ్చింది? ఏ అమ్మాయి? మీ పక్కన నించుంది ఆ అమ్మాయే. ఎవరు? నీలానా? అవును. ఓ, నువ్వు తన గురించి తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చావా? అవును. అర్థమైంది. అవును, నువ్వు పత్రికలో పనిచేస్తున్నావా? హైవేలో రెడ్ లైట్, తప్పు, టార్చ్ లైట్ అని హెడ్లైన్ వేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నావా? కాదు, నేను పత్రికా విలేకరిని కాదు. వీళ్ళు పని మానేసి కబుర్లు చెప్పుకుంటానేంటి? ఏంటి కవిత, అయిపోయిందా? ఇంకా మొదలే కాలేదు. ఏ వచ్చిన అతనికి నీలా ఎందుకు ఈ పనికొచ్చిందో తెలియాలట. చినిగిందిలే. ఈ స్టేషన్ కి కొత్త ఎస్ఐ వచ్చాడు, అతను నిన్నే వెతుకుతున్నాడు. నువ్వే వెళ్ళి ఫైన్ కట్టిస్తావు అనుకో, నిన్ను అసలు వెతకడు. లేదంటే లాకప్ లో వేసి లాఠీతో ఆడుకుంటాడు. ముందు వెళ్ళి ఫైన్ కట్టు. వెళ్ళు. ఎందుకు వచ్చామనేది కూడా తెలుసుకోకుండా కొత్త చిత్రం నిర్మాతలాగా కథ వింటున్నాడు. చూడు. ఏమయ్యా, 2 రోజులుగా వస్తున్నావు, ఏమీ చేయనంటున్నావు. అది కాకుండా కవితతో నీల శోక కథ గురించి అడిగావు బాబు. ఏంటి, లవ్ చేస్తున్నావా? అరే సిగ్గుపడకుండా కాస్త చెప్పోయ్. లవ్ చేస్తున్నావా? అరే చెప్పోయ్యా. లవ్వా? దేవుడి ప్రసాదం కోసం సారా కొట్టుకొచ్చినట్టుందా? ఇదేనా 2 ఏళ్ళు చూపిస్తుంది. అవును, మీరు దిగరా? తమ్ముడు, ఈ మనం దొరికే పాఠాలు చెప్తున్నావా? నేను రెగ్యులర్గా ఆపే స్థలం ఇదేనబ్బా. నాకు ముందున్నది సెట్ అవుదో, అదిగో అక్కడ 3వ నెంబర్ ఉంది చూసావా, అదే నాకు సెట్ అవుద్ది. అది మరీ డిమ్గా కనిపిస్తోంది. ఫిగర్ కత్తిలా ఉంది. మ్యాటర్ ఏంటో చూద్దాం. వెళ్దామా? అవును, నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుందే. నువ్వు వచ్చింది సుఖపడ్డానికి, ఊరికే చెత్త జోకులు వేగ. రా. రూల్స్ బాగానే మాట్లాడుతోంది. సరే పద. మామా చందమామ, ఈ చందమామ ఆగవయ్యా, రోజు చందమామని చూస్తున్నావుగా, ఇంకేంటి? ఎన్నిసార్లు చూసినా అరిగిపోదు కదా. అవును, నీ పేరేంటన్నా? పూరి. పూరియా? పూరి జగన్నాథ్వా లేక పూరి శంకర్వా? ఏంటి ఎటకారమా? పూరి నాగరాజు. పూరి నాగరాజా? ఎలా కాటేస్తావో చూద్దాం. ఏంటక్క, బేరం కుదిరిందా? ఏయ్, ఏంటి రాగానే పడుకుంటున్నావు? నాకు 3 రావద్దా? నువ్విచ్చే 200 రూపాయలకి నిన్ను రెచ్చగొట్టాలంటావా? నువ్వు చెప్పిందంతా జరగాలంటే మీ ఆవిడ్ని తీసుకుని ఊటీకో కొడైకెనాల్కో వెళ్ళు. 3 రాలేదట. నాకు టైం అవుతుంది, వేరే పార్టీని చూసుకోద్దా? తొందరపడుతుందేంటి? టక్కుని పంపించేస్తుందా ఏంటి? యో ఆగవయ్యా. ఏయ్, నువ్వే కదా చెప్పావు పాము ఎలా కాటేస్తుంది అని. అందుకని మరీ ఆవేశ పడిపోతే ఎలా? ఇదిగో దీన్ని వేసుకో సేఫ్టీకి. ఇదేంటి ఒక్కటే ఇస్తున్నావు నువ్వు? డబ్బులు ఇవ్వు, స్టీల్ బాడీ కదా మందే. యో ఏమనుకుంటున్నావయ్యా? వేసుకో. సరే, మొహం కాస్త అటు తిప్పుకో. కాండోమ్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కొని ఉంటుందా ఏంటి? సరిగ్గా వేసుకోవయ్యా. లేకపోతే నువ్వు వచ్చి తడుగుతావా? పెద్ద చెప్పొచ్చింది. గోల్డ్ గుచ్చుకుంటున్నాయ్యా. గట్టిగా కౌగులించుకో. మొత్తం 500 రూపాయలు ఇవ్వాలి. కోఆపరేట్ చేస్తే ఇచ్చేస్తా. నాకు ఒక గ్లాసు పోయాక. ఇదిగో తీసుకో. అక్క నాకు గ్లాసు. అక్క నాకు గ్లాసు. ఉంది, ఓ గ్లాస్ అక్క నాకు గ్లాసు. అక్క నాకు గ్లాసు. అక్క మంటగా ఉంది. చేయిని పట్టుకుని గట్టిగా నొక్కేశాడు. నాకు గ్లాసు. ఇంకో గ్లాస్ ఇవ్వు. దీనికన్నా బాంబే రెడ్ లైటే పర్వాలేదు. ఆ సచ్చినోడు జాకెట్ ని కూడా సించేశాడు. బాగా రుచిపోయి గోడకేసి నొక్కేశాడు. అబ్బా భలే నొప్పి పుడుతుంది. దేవుడు, ఎన్ని కట్టాలో. లాగించేస్తుంది. వచ్చిన పని చేయకుండా కోరుకు తిన్నాడు. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా. ఏంటయ్యా పాట పాడుతున్నావు? నిద్ర వస్తుందా? నిద్ర నాకు రావాలని పాడటం లేదే, నిద్ర నీకు రాకూడదని పాడుతున్నా. ఇక్కడ ఎంతమంది ఉండగా నా దగ్గరికి మాత్రం ఎందుకు వస్తున్నావు?
అదే ఏమాయో తెలీదు, నిన్ను చూస్తుంటే అంతే. ఏంటి పక్కన చూస్తుంటే సెటప్ లాగా ఉంది? అంతా నీకోసమే. సరే గాని కథలు చెప్పే సమయమా ఇది? అవునవును, ఇదే మనం కలుసుకునే సమయం కదా. రా, ఇద్దరు కలిసి కుమ్మేద్దాం రా.